कहते हैं अगर एमएलए ताकतवर हो तो कॉन्स्टिट्यूंसी में बहुत काम होते हैं, और अगर एमएलए मिनिस्टर हो तो क्या कहने। टी हरीश राव 2004 से यहाँ के एमएलए रहे हैं। कहते हैं कि 2014 के बाद जब यहाँ पर टीआरएस की हुकूमत जब से शुरू हुई है तेलंगाना में, तब से यहाँ पर बहुत तरक्याती काम हुए हैं। कितनी तरक्की हुई है, आइए नाज़रीन बात करते हैं यहाँ की आवाम से और जानने की कोशिश करते हैं कि क्या हालात है। सर మీ పేరు చెప్పండి। ధర్మారపు రాజయ్య, మాది హుస్నాబాద్ అండి। రాజయ్య గారు, మీరు హుస్నాబాద్ నుంచి వచ్చారు, సిద్దిపేట ఎలా వచ్చారు? నేను యాదగిరిగుట్ట నుంచి హైదరాబాద్ పోయేది ఉన్నది, వచ్చిందండి। నేను బస్ కోసానికి చూస్తున్నామండి సార్। అయితే మీరు ఇక్కడ సిద్దిపేటలో లోపల వెళ్ళారా ఎప్పుడైనా? అటు అటు ఇటు వెళ్ళారా? ఎక్కువ వెళ్ళలేదండి। సిద్దిపేట బ్రహ్మాండంగా డెవలప్ అయిందండి, హరీష్ రావు దయ వలన మంచి డెవలప్ చేస్తాను। మాది ఇంతకుముందు కరీంనగర్ ఉండే జిల్లా, ఇప్పుడు హుస్నాబాద్ అయిందండి, మన సిద్దిపేట అయింది। సిద్దిపేట అయింది, మంచి డెవలప్ మునుపటి కంటే ఇప్పుడు మెరుగ్గా ఉన్నది। తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పకుండా వస్తుంది। అయితే ఇటువంటి డెవలప్మెంట్ హుస్నాబాద్లో కూడా కనపడుతుందా? కొంత అంటే కొద్దిగా అక్కడ డెవలప్ కొద్దిగా కంటెంట్ పట్టిన వాళ్ళు కొంచెం పని అదే అవుతుంది, కానీ నిధులు మంజూరు అయినాయి కొన్ని వాడాల కోసానికి, కొంత సీసీ రోడ్ల కోసానికి 20 వార్డులకు 20 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి, ఒక్కొక్క వార్డుకు ఒక్కొక్క కోటి చొప్పున। కానీ ఇప్పుడు ఈ భగీరథ దాని లైన్ కోసానికి కొన్ని రోడ్లు పైప్ లైన్ తీస్తారు కాబట్టి అది అయిపోయాక మళ్ళీ సీసీ రోడ్లు అన్నీ చేస్తారు। थैंक यू। इन साहब का मानना है कि यहाँ से करीब में जो है हुस्नाबाद में उनका घर है, यहाँ पर जो है सफ़र करते करते वो यहाँ पर आए हैं। उनका मानना है कि गुज़िश्ता सालों में सिद्दीपेट में काफ़ी तरक्की हुई है। जहाँ तक इनके गांव की जो सिद्दीपेट डिस्ट्रिक्ट जो नया ज़िला कायम हुआ है उसी में इनका गांव है, लेकिन उतनी ज़्यादा तरक्की नहीं हुई। लेकिन कुल मिलाकर वो बहुत खुश हैं कि यहाँ जो है वो कुल मिलाकर खुश हैं कि టీఆర్ఎస్ की हुकूमत अच्छा काम कर रही है। सर మీ పేరు చెప్పండి। మా పేరు వెల్కట్ట। ఎక్కడ ఉంటారు? వెల్కట్ట సార్। అయితే మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే హరీష్ రావు ఉండే ఇంతవరకు। హరీష్ రావు గారు, అయితే ఏమనుకుంటున్నారు మీ ఊర్లో మీ హరీష్ రావు గారు చాలా కాలం నుంచి 2014 నుంచి మీ ఎమ్మెల్యే ఉన్నారు, ఏమనుకుంటున్నారు? ఎంత అభివృద్ధి చెందాయి మీ ఊరు? చేస్తా అంటుండు, చేస్తామని ఆయనకు అంటున్నాము। ఓకే, అంటే అక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయి మీ ఊర్లో? ఏమున్నాయి, ఇంకా అమ్మాయి అటువంటి వాళ్ళకి ఇంకా లోన్లు ఇవ్వలేదు, లోన్లు ఇవ్వటానికి అన్నీ రోడ్లు అభివృద్ధి చేసిండు, ఇంకా కుంటలు అభివృద్ధి చేసిండు, ఇంకా కాలేదు। మీరు ఏం చేస్తారు? మేము కూలినాలు చేస్తాం। కూలి పని చేస్తారు। అయితే మీరు ఏమనుకుంటున్నారు, తెలంగాణ ఏర్పడిన తర్వాత మీ జీవితాల్లో ఎంతవరకు డెవలప్మెంట్ అయ్యాయి, అభివృద్ధి చెందాయి? కొన్ని అవుతా ఉన్నాయి అభివృద్ధులు, కొన్ని అవుతలేవు, అన్ని ఆమ్లే అవుతాయా? नाज़रीन, इनका मानना है कि इनका जो देहात है जो कि हल्के असम्बली सिद्दीपेट का हिस्सा है, ज़्यादा तरक्की नहीं हुई, ज़िंदगी में भी कोई फ़र्क नहीं आया, लेकिन इनका मानना है कि वो हरीश राव के साथ हैं, हरीश राव को ही वोट देंगे। नाज़रीन आइए बात करते हैं, यहाँ पर एक खातून है। मैम మీ పేరు చెప్పండి। నా పేరు లలిత। లలిత గారు ఎక్కడ ఉంటారు? నగునూరులో। ఇక్కడ ఎలా వచ్చారు? ఇక్కడ హైదరాబాద్ పోతున్నాం లగ్గం। అయితే మీ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే పేరేంటి? అక్కడనా? అక్కడ అంటే అక్కడ హరీష్ రావు। మీ ఊర్లో ఎలా ఉంది పరిస్థితి? ఇక్కడ సిద్దిపేట చూసారా ఎలా ఉంది సిద్దిపేట? ఇంతకుముందు ఎలా ఉండే సిద్దిపేట? వేరే ఉండే। రోడ్లు బాగా ఉన్నాయా ఇక్కడ? అయితే ఇటువంటి డెవలప్మెంట్ మీ ఊర్లో కూడా ఉందా? చేస్తుంది మంచిగా। नाज़रीन ये खातून करीब में एक देहात में रहती हैं। इनका मानना है कि इनके एमएलए हरीश राव ने बहुत अच्छा काम किया। इनके जो है ये इनका पूरा ख़ानदान मजदूरी का काम करता है, वो चाहते हैं कि हरीश राव आए। नाज़रीन हम बात कर रहे थे यहाँ पर चंद लोगों से जो है करीब के देहातों से ताल्लुक़ रखते हैं। जानने की कोशिश करेंगे और लोगों से कि क्या हालात हैं यहाँ के। चंद और लोग हैं बस के इंतज़ार में, आइए बात करते हैं। सर మీ పేరేంటి? నరసింహులు గారు ఎక్కడ ఉంటారు? నగునూరు। మీ ఎమ్మెల్యే గారు పేరేంటి తెలుసా? ఆయన పేరు హరీష్ రావు। హరీష్ రావు। ఓకే, ఎటువంటి మంచి మంచి సార్,
పోయితే కలిసాడా కలుస్తాడు, ఇంటి భుజాల మీద చేతులు వేసుకొని నడుస్తాడు సార్. ఆయన మొక్కాలే మంచిగా పనిచేసాడు సార్. ఆయన కడతాలా కూడా బంపర్ మెజార్టీ మీద వస్తాడు ఆయన. లేదండి ఆయన పేదలు ఇంటికి కాళ్ళు అడగలు వచ్చి ఎట్టున్నావు ఏం తగ్గతాడు, ఇంటింటికి అడుగుతాడు మీకేం కావాలి ఏం తగ్గతాడు. అంత మంచి మనిషి మాకు దొరకడండి. మీ ఊరికి ఏమి ఇచ్చాడు? ఇక్కడైతే రోడ్లు బాగున్నాయి, అన్ని మంచి ఆడ కూడా రోడ్లు గీళ్ళు అన్ని చేసిండు సార్. రైతు బజార్ అంతా ఉన్నది సార్. రైతు బజార్, గోదాములు గిదాములు అన్ని కట్టిండు. మీరేం చేస్తారు? మేము వ్యవసాయం పనే సార్. అచ్చా, వ్యవసాయం పనే చేస్తారా? ఎలా ఉంది సాగునీరు? మాకు సాగునీరు లేవు సార్, నీళ్ళ కష్టం ఉన్నది సార్. ఏం చెప్పారా? వస్తాయని చెప్పిండు. ఏం చెప్పాడు? కాలువలు తీసుకొచ్చారు సార్. ఇక్కడ దాకా వచ్చినాయి, కౌలాపిల్ల దాకా వచ్చినాయి కాలువలు. ఎప్పటిదాకా వస్తుంది? ఇప్పుడు వస్తాయి, ఇంకో 2 నెలలు అయితే వస్తాయి సార్. बहुत एक्साइटेड हैं। ये नगनूर से ताल्लुक़ है इनका। करीब में एक छोटा शहर है। ये मानते हैं कि सिद्दीपेट ही नहीं, नगनूर में भी काफ़ी तरक्की हुई है। वो चाहते हैं कि उनका जो वोट है वो जो है फिर जो है हरीश राव का ही उनको वोट है। सर मी पेट से पंडित सैयद अकबर। अकबर भाई कहाँ से आए? सिद्दीपेट से ही हैं। पहले सिद्दीपेट बहुत ही छोटा शहर था, बहुत चकाचौंध लग रहा है। हाँ, जिला कैसा होगा था पहले? कैसा था आपके बचपन में? पुराना था, अब जिला होगा, अच्छा होगा ऐसी बात नहीं। जी जी। हरीश राव हर एक का अच्छा काम कर रहा है ऐसी बात नहीं। मेडिकल कॉलेज भी आया है, हर चीज రైతు बाजार है, हर चीज बन रही भाई ऐसी बात। टैंक बन भी, मिनी टैंक बन भी है। हर चीज बन रहा है ऐसी बात नहीं है। अरे देखने में बहुत देखने में चमक दमक है। हर आवाम चीज- की जिंदगियों में क्या फर्क है? हाँ बिल्कुल, अब पानी आ रहा ना भाई, हर चीज अब बदल जाती है ऐसी बात नहीं जी। है। क्योंकि हमारे पास नल भी नहीं था, अब आ रहा है ऐसी बात नहीं है। सब खुशहाल है। आप क्या काम करते हैं? मैं तो मैकेनिक हूँ। अच्छा, तो आप कहीं काम करते हैं या आपकी जाती दुकान है? नहीं, जाती दुकान है टायरों की। जी। तो क्या हाल है आपकी दुकान का? ठीक है, अच्छा है, खुशहाल है। कुछ लोन वगैरह की जरूरत नहीं है आपको? नहीं, नहीं, जरूरत नहीं। वो जबरदस्त कारोबार। हाँ चल रहा था। हरीश राव साहब से मुलाकात होती है? नहीं होती। कभी मुलाकात नहीं हुई? कभी आए आपके पास? नहीं मुलाकात नहीं हुई, मगर अच्छे आदमी तो है, मालूम तो है ना। खुशहाल तो है भाई साहब, बिल्कुल अपने को नहीं आता ऐसी बात नहीं है। बेहद शुक्रिया। नाज़रीन, सिद्दीपेट के ओल्ड बस स्टैंड पर हैं। अब बात कर रहे थे हल्के असम्बली सिद्दीपेट की तरक्की की, हरीश राव साहब की कारकर्दगी के बारे में। लोग बहुत खुश हैं, चाहते हैं कि जो है दोबारा हरीश राव साहब यहाँ पर जीते। नाज़रीन, आगे बढ़ते हैं, एक बस के ज़रिए सफ़र करेंगे। इरादा है कि एक देहात की तरफ जाएंगे और जाने की कोशिश करेंगे कि वहाँ क्या हालात हैं, क्योंकि ये जो कॉन्स्टिट्यूंसी है सिद्दीपेट कॉन्स्टिट्यूंसी, इसमें जो मेजॉरिटी वोटर्स हैं वो शहर सिद्दीपेट के बाहर रहते हैं। तो हम समझते हैं कि उनका भी हक़ है कि उनके बारे में हम जानकारी हासिल करें और ये मालूम करेंगे कि उनकी ज़िंदगी में क्या फ़र्क आया है 2014 के बाद, तेलंगाना बनने के बाद और हरीश राव साहब जो है मिनिस्टर बनने के बाद। आइए नाज़रीन, चलते हैं, सफ़र अपना जारी। तेलंगाना तहरीक के रूह रवां के चंद्रशेखर राव यहाँ से यानी हल्के असम्बली सिद्दीपेट से 6 बार मुंतखब हो चुके हैं। 1985 से 2004 तक वो यहाँ पर MLA की हैसियत से मुंतखब हो चुके हैं, यहाँ की हल्के की नुमाइंदगी की है। उसके बाद 2004 से टी हरीश राव के भांजे वो यहाँ से लगातार मुंतखब होते हुए आ रहे हैं। सफ़र का इरादा है कि जो तेलंगाना तहरीक के रूह रवां के चंद्रशेखर राव के जो जाए पैदाइश है वहाँ का सफ़र किया जाए। जाने की कोशिश करेंगे कि क्या सिर्फ ये जो तरक्की है सिद्दीपेट की यहाँ तक महदूद है या ये तरक्की गाँवों को भी मुंतकिल हुई है। आइए सफ़र जारी रखेंगे, बात करेंगे चंद मुसाफिरीन से। सर मी पेट చెప్పండి. శ్రీనివాస్ గారు ఎక్కడ ఉంటారు? గంభీరావుపేటలో. సిద్దిపేట ఎలా వచ్చారు? సిద్దిపేట బండి వచ్చాను, వర్క్ బిజినెస్ వర్క్ వచ్చాను. బిజినెస్ ఉంది, చాలా డెవలప్ అయింది. సిద్దిపేట ఫుల్ డెవలప్ అయింది. సిద్దిపేట అయితే చాలా డెవలప్ అయింది. ఒప్పుకోవచ్చు. రోడ్స్ చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. హరీష్ రావు గారు పర్లేదు, మంచి ఇచ్చేస్తున్నాడు, దీనికి ఒప్పుకోవచ్చు. ఎంత దూరం ఉంటుంది సిద్దిపేట టు గంభీరావుపేట డిస్టెన్స్? సిద్దిపేట 48 కిలోమీటర్లు వస్తుంది. ఓకే. సిద్దిపేట దాటిన తర్వాత ఈ అభివృద్ధి పల్లెల్లో కూడా కనపడతా? అంటే మా వాటికైతే ఓకే ఉంది. ఇక పల్లెటూరులో అంటే మనం ఎక్కువ తిరగము, విలేజ్లలో. సిద్దిపేట రోడ్లు ఎలా ఉన్నాయి ఇక్కడ? సిద్దిపేట అయితే ఒకప్పటికి ఇప్పటికి చాలా ఫరక్ అయింది. పర్లేదు, హరీష్ రావు గారు మంచి కేర్ తీసుకొని మంచిగా చేస్తున్నాడు, దానికి హ్యాండ్స్ అప్. ये ताजिर हैं
यहाँ से करीब में एक गंभीराव पेट, वहाँ से यहाँ आए हैं। उनका मानना है कि जो सड़कें हैं यहाँ की सिद्दीपेट की बहुत अच्छी हैं, बहुत तारीफ़ कर रहे हैं। आगे बढ़ते हैं, एक और खातून है। मैम మీ పేరు చెప్పండి. నా పేరు పద్మ. పద్మ గారు ఎక్కడ ఉంటారు? నేను ఆవనూరులో ఉంటాము. నగనూరు. ఆవనూరు అవును. మా సిస్టర్ దగ్గర. ఓకే. ఏ నియోజకవర్గంలో ఉంటుంది? ఏ నియోజకవర్గంలో ఉంటుంది? ఇప్పుడైతే ఫస్ట్ గానే మంచిగా అనిపిస్తుంది. కాదు, మీ ఊరు ఉంది కదా, ఏ ఎమ్మెల్యే ఎవరు? మీరు ఏ నియోజకవర్గం? మా కేటీఆర్. కేటీఆర్ గారు. ఓకే. సిద్దిపేట ఎలా వచ్చారు? మా కేటీఆర్. సిద్దిపేట ఎందుకు వచ్చారు మీరు? సిద్దిపేట ఫంక్షన్కి అయితే వచ్చినాం. ఫంక్షన్కి వచ్చారా? అయితే మీ ఊర్లో కేటీఆర్ గారు ఎమ్మెల్యే ఉన్నారు. కేటీఆర్ గారు సిరిసిల్ల టౌన్కి బాగా డెవలప్ చేశారు. మీరు ఏమనుకుంటున్నారు? సిరిసిల్లాని పోలిస్తే మీ ఊరు ఎలా ఉంటుంది? మా ఊరు బాగానే ఉంది. ఇప్పుడు అన్ని రోడ్లు అయినాయి, అన్ని నీళ్ళ నల్లలకి అన్ని మంచిగా అయినాయి. ఇప్పుడు ఇబ్బంది ఏం లేకుండా ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఓట్స్ ఆయనకే వేస్తాం. बात करेंगे एक और नौजवान से. सर మీతో 2 నిమిషాలు మాట్లాడు. సార్ మీ పేరు ఏంటి? శ్రీకాంత్. శ్రీకాంత్ గారు ఎటు వెళ్తున్నారు? కామారెడ్డి. కామారెడ్డి. ఎక్కడ ఉంటారు? మీ హైదరాబాద్. ఏం చేస్తారు? మార్కెటింగ్ మేనేజర్. అయితే మీరు హైదరాబాద్ నుంచి మీ జర్నీ కోసం సిద్దిపేట వెళ్తారు. ఓకే. ఎలా ఎటువంటి డెవలప్మెంట్ అయ్యాయి? మీరు చూస్తూ ఉంటారు, రోడ్డు పక్కన బిల్డింగ్స్, రోడ్లు ఎలా ఉంటాయి? ఓకే, గుడ్, బాగుంది. బాగా డెవలప్మెంట్ అయితే బాగుంది, మంచిగా ఉంది. మీరేమనుకుంటారు ఈ సిద్దిపేట బయలుదేరిన తర్వాత ఈ అభివృద్ధి అలాగే కనబడతాయి రోడ్ల మీద కానీ ఊర్లో? మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇక్కడ కొంచెం డెవలప్మెంట్ కావాలి. ఈ సిరిసిల్ల రోడ్ వెళ్తే కూడా చాలా రోడ్ అయితే చాలా వాస్ట్గా ఉన్నాయి. ఇది కూడా వయాటో సిద్దిపేట నుంచి కామారెడ్డి కొంచెం రోడ్ బాగలేదు. హైదరాబాద్ నుంచి అయితే బాగుంది, కానీ ఇక్కడ నుంచి లోకల్ వీళ్ళకే ప్రాబ్లం అయితే మనకేం ప్రాబ్లం లేదు. వీళ్ళకే డెవలప్మెంట్ కావాలి మాకు. थैंक यू. नौजवान का मानना है कि यहाँ पर तब्दीलियाँ आई हैं जब से TRS गवर्नमेंट आई है, तब्दीलियाँ आई हैं, लेकिन और तब्दीली हुई. ये अक्सर इस रोड के ज़रिए सफ़र करते हैं, हैदराबाद में ये काम करते हैं. उनका मानना है कि जो सड़कें हैं उसे और बेहतर बनाया जाए, चूँकि उनका मानना है कि जो सड़कें हैं शहर के हद तक तो ठीक हैं, लेकिन ये जब शहर से बाहर जाती हैं देहातों की तरफ तो सड़कें थोड़ा बेहतर नहीं हैं. काफ़ी लोग सफ़र करते हैं, लेकिन मुश्किलात होती है जब शहर से बाहर निकलते हैं. और बेहतर बनाया जाए सड़कों को. हल्के असेंबली सिद्दीपेट के लिए और वहाँ की आवाम की राय जानने के लिए हमारा सियासी सफ़र जारी है. बात करते हैं एक और हम सफ़र से. जानने की कोशिश करेंगे कि सिद्दीपेट में 2014 के बाद क्या तब्दीलियाँ आई हैं और उससे पहले हालात किस तरह थे. सर आपका नाम बताएं. मोहम्मद यूसुफ. यूसुफ साहब आप क्या करते हैं? मैं बिजनेस कर रहा हूँ. जी यूसुफ साहब, आप कहाँ के रहने वाले हैं? मैं सिद्दीपेट का रहने वाला हूँ. कब से हैं सिद्दीपेट में? मैं बाई बर्थ. जी. ओके. काफ़ी मशहूर है आपका शहर सिद्दीपेट. के चंद्रशेखर राव साहब का जो है मुकाम समझा जाता है. वो तकरीबन 6 बार वहाँ से जीत चुके हैं. उसके बाद उनके भांजे टी हरीश राव वहाँ से जो है MLA मुंतखब होते हुए आ रहे हैं. जो ख़ानदान है KCR ख़ानदान, आप क्या समझते हैं उनमें क्या ख़ास बात है जो आवाम सिद्दीपेट की आवाम ख़ास तौर पे उन्हें इतना चाहती है? लगातार 33 साल से एक ही ख़ानदान के आदमी को जो है वहाँ पे मुंतखब करते हुए आ रहे हैं. क्या समझते हैं उनमें क्या ख़ास बात? KCR साहब एक हमदर्द इंसान है और वो खुसूसी मुसलमानों के ताल्लुक़ से हमदर्दी रखते हैं. उन्होंने 6 मरतबा MLA रह चुके. उसके बाद तेलंगाना फार्म में वो 2004 में इस्तीफ़ा दिए और उनके भांजे टी हरीश राव साहब को नौजवान एक मिनिस्टर बना के उनको यहाँ पे सिद्दीपेट में लाया गया. जो 20-25 साल से डेवलपमेंट्स नहीं हुए वो उन्होंने, कोई भी गवर्नमेंट रहने दो, हरीश राव साहब की एक खूबी ये है कि कोसी हुकूमत से भी वो लोग उन्होंने जाके जुस्तजू से फंड ला के सिद्दीपेट को ऐसा डेवलपमेंट करे कि बच्चे जो पढ़ के नौजवानों को ITA के वास्ते बड़ी मुश्किल होना पड़ता था, पॉलिटेक्निक के वास्ते मुश्किल होना पड़ता था, डिग्री या MBA करने के वास्ते बच्चों को हैदराबाद जाना पड़ता था, दूसरे शहरों में जाना पड़ता था. उन्होंने यहाँ सिद्दीपेट मुस्तखर में ITA कॉलेज ला लिए, डिग्री कॉलेज लाए, PG का ला लिए और एक मेडिकल कॉलेज हाल ही में लाए जो कि बहुत मशहूर है. सब में ज़्यादा मुसलमानों के लिए
हज हाउस एक हैदराबाद में मशहूर है, वो सिद्दीपेट में भी एक हज हाउस बनाए, तकमील पे पहुंचा है, चंद दिन में इनाग्रेशन होगा। तो अब हरीश राव साहब तो जीत गए मानते हैं, यहाँ पे 6वीं मरतबा कांटेस्ट कर रही, लेकिन अब आवाम ये चाह रही कि उनको भारी मेजॉरिटी यानी 1 लाख के ऊपर मेजॉरिटी देने के वास्ते जस्तजू है। जी हमारे साथ एक और साहब हैं, बात करते हैं। सर आपका नाम बताएं। जी अस्सलाम वालेकुम, मेरा नाम मोहम्मद इलियासुद्दीन है। मैं मकामी सिद्दीपेट का हूँ, बायबर्थ सिद्दीपेट का हूँ। मेरा कारोबार है, बिजनेस है। सब ये बताएं कि जो आपका जो मुकाम है सिद्दीपेट, जो तेलंगाना तहरीक था उसका एक हार्टबीट, उसका मरकज़ समझा जाता है, तो आप क्या समझते हैं ये जो आपके जो इससे पहले एमएलए रहे हैं के चंद्रशेखर साहब, जो चीफ मिनिस्टर भी हैं, तो उनमें ऐसी क्या ख़ास बात थी जो उन्होंने जो है पहले तो एक सियासतदान के तौर पर जो है अपनी शुरुआत की, फिर एक तारीख़ी जो हिस्टोरिक काम अंजाम दिया, तेलंगाना तहरीक शुरू की और आखिर में तेलंगाना जो है आने के बाद सांस ली। तो क्या समझते हैं आप? आपने देखा होगा क्या क्या खास बात थी केसीआर? मैं ख़ास बात तो कुछ ख़ास नहीं समझता हूँ। मैं पहले जो है ना वो तेलुगु देशम के लीडर थे, तेलुगु देशम से आए। पहले जो है ना तेलुगु देशम में आज एमएलए इलेक्ट होने के बाद में जो है ना उनको ट्रांसपोर्ट मिनिस्टर का ओहदे से जो है ना वो करे। उसके बाद में सेकेंड टाइम जो है ना कि चंद्रबाबू नायडू साहब का जब पीरियड आया, तो मैं समझता हूँ अगर उनको मिनिस्ट्री मिलती तो शायद आज तेलंगाना की ये चीज़ जो है ना नहीं होती थी। मिनिस्ट्री नहीं मिलने की वजह से जो है ना उन्होंने एक उनके अंदर जो है ना एक जो है ना तेलंगाना का इशू जो है ना रेस करके जो है ना मे बी 2002 से जो है ना तेलंगाना रजिस्ट्रेशन स्टार्ट हुआ। उनके अंदर एक नाइंसाफी का एहसास था, वो शिद्दत से बिल्कुल वो होने के बाद में जो है ना महसूस होने से जो है ना तेलंगाना के इशू को जो है ना रेस करके जो है ना वो उसको जो है ना मतलब एलॉबरेट करे। ठीक है, उससे पहले जब भी जो है ना तेलंगाना के खिलाफ जो है ना आंध्रा वाले जो है ना मतलब तेलंगाना के जितने भी जो है ना फंड जो है ना आंध्रा को डाइवर्ट हो जा रहे थे, उसको जो है ना उसको हाईलाइट करते हुए जो है ना तेलंगाना के लिए फाइट करे। अल्हम्दुलिल्लाह जो है ना 2014 में जो है ना तेलंगाना फॉर्म हुआ। जी जो आपके एमएलए जो हरीश राव साहब हैं, 2004 से आपके एमएलए हैं, तो क्या समझते हैं उनका क्या जो पर्सनल कंट्रीब्यूशन रहा? क्योंकि वो एमएलए हैं, फिर बाद में इरिगेशन के मिनिस्टर रहे, काफ़ी नाम कमाया। जो कालेश्वरम प्रोजेक्ट है जो दुनिया का सबसे बड़ा प्रोजेक्ट कहा जाता है, तो आप क्या समझते हैं उनके अंदर क्या खास बात है जो उनको इतनी बड़ी जिम्मेदारी दी गई और वो किस तरह इसको निभा रहे हैं? आप क्या समझते हैं? अल्हम्दुलिल्लाह हरीश राव साहब जो है ना बिल्कुल एक्टिव पर्सन है। वो 2014 के बाद में, उससे पहले भी जो है ना एमएलए रह चुके हैं, उससे पहले भी जो है ना उनको मिनिस्ट्री थी, इरिगेशन मिनिस्टर से पहले भी जो है ना उनको कांग्रेस पीरियड में भी मिनिस्ट्री थी। वो टाइम पे इतने डेवलपमेंट्स नहीं थे क्योंकि उनकी हुकूमत नहीं थी। ठीक है, उन्होंने मिनिस्टर भी थे, मतलब वो खुल के नहीं कर सके। उसके बाद में 2014 के बाद में उनकी खुद की हुकूमत थी, टीआरएस की हुकूमत थी। अल्हम्दुलिल्लाह उसके बाद में सिद्दीपेट में बहुत सारे डेवलपमेंट्स हुए, रोड्स होने दो, रईतु बाजार होने दो, बहुत सारे डेवलपमेंट्स हुए। तफसील से बात की, बताया हालात को। नाज़रीन, बात की हमने समाज के मुख्तलिफ तबक़ात के लोगों से। सिद्दीपेट से निकले हैं, चिंतला मड़गू जाने का इरादा है। वहाँ वो जो गांव है वो केसीआर साहब का जाय पैदाश है। जानने की कोशिश करेंगे कि जो एक इनकलाबी शख्सियत जिन्होंने तारीख़ रकम की, तेलंगाना बनाकर जाएंगे, देखेंगे देहात की क्या सूरत हाल है। आइए नाज़रीन, हमारा सफ़र जारी रखें। ये वो गांव है जिसके एक सपूत ने तारीख़ रकम की है। मेरी मुराद है के चंद्रशेखर राव। और ये जो गांव है सिद्दीपेट हल्के असम्बली में, इस गांव का नाम है चिंता मड़का। यहीं पर पैदा हुए थे के चंद्रशेखर राव साहब। उस गांव में हम मौजूद हैं। ये हिस्सा है हल्के असम्बली सिद्दीपेट का। आइए यहाँ पर चंद लोग गाँव के लोग बैठे हुए हैं, उनसे बात करते हैं और ये जानने की कोशिश करेंगे कि यहाँ पर क्या तरक्की हुई है, के चंद्रशेखर राव का क्या कंट्रीब्यूशन है इस गांव की तरक्की में। सर మీ పేరు చెప్పండి? నా పేరు తిరుపతి, నీరెడ్డి తిరుపతి. ఏం చేస్తారు తిరుపతి గారు? వ్యవసాయం చేస్తున్నాను. ఇంతకుముందు ఎంపీటీసీ ఉన్నా, ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాను. ఓకే. అయితే కేసీఆర్ గారు ఇక్కడనే జన్మించారు? ఇక్కడనే జన్మించాడు, చింతమడకలనే జన్మించాడు. ఓకే.
జన్మించిన తర్వాత ఎంత ఏజ్ వరకు ఆయన ఇక్కడ ఉన్నాడు? ఏజ్ అంటే నాకు అంత ఐడియా లేదు. అక్కడ చాలా రోజుల నుంచి ఇక్కడనే ఉన్నాడు. ఇక్కడనే ఉండి మన కోఆపరేటివ్ ఎలక్షన్లు కాబట్టి కోఆపరేటివ్ చైర్మన్గా గెలిచి తర్వాత స్టెప్ బై స్టెప్ ఇట్లా ఎమ్మెల్యే తర్వాత మంత్రి దాకా పోయిండు. ఆయన ఆస్తి కూడా మన స్కూల్కు దానం చేసిండు. ఎస్సీలకు ల్యాండ్ ఏది మన ఆయన సొంత ఉండబడినటి భూమి కూడా ఎస్సీలకు ఇచ్చిండు. ఇప్పుడైతే స్కూల్కు ఆయన జాగా ఆయన మొత్తము ఆయన జాగా ఇక్కడ ఏం లేకుండానే ఇచ్చేసిండు, దానమే ఇచ్చేసిండు. थैंक यू। इन साहब का मानना है कि KCR साहब यहीं पैदा हुए थे, उसके बाद जो है इन्हें याद नहीं है कि वो कब तक रहे, लेकिन उनका एक घर था यहाँ पर जो उन्होंने स्कूल के लिए उसको डोनेट कर दिया, और जो उनकी लैंड थी वो जो है वो शेड्यूल्ड कास्ट लोगों में, दलितों में उन्होंने उसको तकसीम कर दी। एक और नौजवान हैं, बात करेंगे। ఇక్కడ కేసీఆర్ గారు వస్తారా ఎప్పుడైనా? వస్తారండి. ప్రతిసారి మనకి ఎలక్షన్ మూమెంట్ వచ్చినప్పుడల్లా ప్రతిసారి కూడా రావడం జరుగుతుంది. అంతకుముందు కూడా ఎప్పుడైనా మాకు ఏమైనా సంబరాలు జరిగినప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మినిస్టర్గా ఉన్నప్పుడు రావడం జరిగింది. ఇప్పుడు జరిగే మనకి ఈ డిసెంబర్ మనకి 7వ తారీఖు జరిగే ఎలక్షన్లో కూడా వచ్చి ఇక్కడనే సొంత ఊరైనందుకు ఇక్కడనే ఓటు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికి కూడా ఓటు ఇక్కడనే ఉంది. ఎలక్షన్లో కూడా వచ్చి ఓటు ఇక్కడే వేయడం జరుగుతుంది ప్రతిసారి కూడా. ఆయన ఇక్కడ మన రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. అట్టడుగు వర్గాలకు కూడా న్యాయం జరుగుతుంది ఈ సంక్షేమ పథకాలతోని. ఇక రేపు కూడా ఇంకా మరికొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టే దిశగా అడుగులేస్తున్న తరుణంలో మేమందరం కూడా మా గ్రామంలో పుట్టినందుకు మేము గర్వపడుతూ ఆయన వెన్నంటే ఉండి ఇంకా దేశ రాజకీయాల్లో ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించే విధంగా కూడా ఆయన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆయన వెన్నంటే ఉంటాం మేము. ఆయన అడుగులో అడుగై అభివృద్ధిలో పాల్పంచుకునే విధంగా తెలంగాణని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఆయన చేస్తున్నటువంటి కృషి అభినందనీయం. మేము ఆయన వెన్నంటే ఉండి ఆయన బాట వెంటే నడుస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. नाज़रीन, जैसा कि आप देख सकते हैं, इन साहब का मानना है कि बहुत खुश हैं वो, सब लोग बहुत खुश हैं, किसान खुश हैं, तमाम गांव के लोग जितने भी हैं सब खुश हैं। नाज़रीन, हम थे KCR साहब, के चंद्रशेखर साहब, जो तेलंगाना राष्ट्र समिति के बानी हैं और तेलंगाना तहरीक के जो रूह रवा हैं। लगातार 13-14 साल की जिद्दोजहद के बाद तेलंगाना हासिल किया। उनकी गांव में थे, हम लोगों से बात कर रहे थे। काफ़ी खुश हैं लोग, जो जितनी भी स्कीम्स हैं उन्होंने कहा कि वो उन्हें हासिल हो रही हैं। नाज़रीन, हमारा सफ़र जारी रखेंगे, आइए आप भी हो जाएं हमारे साथ। नाज़रीन, इस सफ़र में हम सफ़र कर रहे थे हल्के असम्बली सिद्दीपेट का। कोशिश की हमने कि सिद्दीपेट में जो शहर है, जो शहरी इलाका है इस हल्के असम्बली का, वहाँ के लोगों से बात की जाए। उसके अलावा जो देही इलाके हैं वहाँ के लोगों से भी हमने बात की। नाज़रीन, टी हरीश राव यहाँ के MLA हैं, एक्स MLA, वज़ीर आबपाशी हैं, काफ़ी ताकतवर और बाअसर सियासतदान की हैसियत से मशहूर हैं। कहा जाता है कि TRS में, या जो तेलंगाना की जो रियासती हुकूमत है उसमें के चंद्रशेखर राव के बाद सबसे बाअसर जो लीडर हैं। नाज़रीन, जारी रखते हैं हमारा ये सफ़र। अगले हमारे प्रोग्राम में आपको लेकर जाएंगे एक और हल्के असम्बली को। हमारे साथ देखते रहिए हमारा ये प्रोग्राम सियासी सफ़र। मैं अनीसुर रहमान, कैमरामैन मुत्तयम के साथ आपसे इजाज़त चाहता हूँ। खुदा हाफिज़।